అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. గత 2 నెలలుగా మన కంపెనీ షేర్లు అధోపాతాళానికి చేరుతుండడంతో 700 రూపాయల నుంచి 330 రూపాయలకి పడిపోతుంటే మనం ఏం చేయగలం? మనం మన కంపెనీకి వచ్చే అపవాదుని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన కస్టమర్లకి మనం భరోసా కల్పించాలి. అలా షేర్ మార్కెట్లో మనం లాస్ అయిన 3,000 కోట్ల రూపాయలని నమ్మకంతో వెనక్కి తెచ్చుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? మన చేతిలో ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వాన్ని దోచేద్దాం. కరెంటు ఛార్జీలకు యూనిట్కి ₹1 చొప్పున తగ్గించేద్దాం. అదే కాకుండా వచ్చే 5 ఏళ్ల పాటు మనం 3 ఏళ్ళే ఉంటాం ఇక, కానీ వచ్చే 5 ఏళ్ల పాటు 100% GST రాయితీ. ఈ రెండు మార్కెట్లోకి వెళ్ళాలి. మార్కెట్లో తమ షేరు రేటు పెరగాలి. దాదాపు 3,000 కోట్ల ఆవిరైపోయిన షేర్ ధనాన్ని ఏదో రకంగా వెనక్కి తెచ్చుకోవాలి. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫండింగ్ చేయాలి. ఏంది ఇది? ఇదా? ఇందుక మనకు ప్రజలు ఓటేసి గెలిపించింది? ప్రజల కోసం ఏం చేస్తావు? వచ్చే 5 ఏళ్ల పాటు GST విలువ ఎంతో తెలుసా? ఆ విలువ గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి, ఆ విలువ నిరుద్యోగులకి భత్యాలు ఇవ్వండి, స్టైఫండ్ ఇవ్వండి. కనీసం వాళ్ళు నిరుద్యోగులు ఉద్యోగాలకి అప్లై చేసుకునే పోస్టల్ ఖర్చులైనా ఇవ్వండి, కొరియర్ ఖర్చులైనా ఇవ్వండి. అంతేగాని 30-40 ఏళ్ళ నుంచి ఉన్న మన సొంత కంపెనీకి రాయితీలు ఏమిటి? కొత్త కంపెనీలకి రాయితీలు ఇస్తే అవి వస్తాయి, ఇంకో 10 మందికి ఉద్యోగం దొరుకుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం కుబేర్లం, లక్షల కోట్లకి అధిపతులం. అలాంటి కంపెనీలు ఇవాళ షేర్ మార్కెట్లో మన షేరు విలువ ₹350 ఉంది. ₹10 షేరు అంటే మనం ఎంత పెద్దవాళ్ళమో తెలుస్తోంది ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి తెలుస్తోంది. ₹10 షేరు వాల్యూ ₹350 ఉంది. అలాంటి కంపెనీకి రాయితీలా? ప్రజలారా చూడండి, ఎవరినో అందులో ఎక్కించారు. వారు సొంత కంపెనీకి, సొంత ఫ్యామిలీకి హెల్ప్ చేసుకుంటున్నారు. మరి మనకెప్పుడు చేస్తారో ఆలోచించండి. మళ్ళీ తిట్లతో నా వీడియోని స్వాగతించండి, తిట్టండి. టేక్ కేర్ ప్రజలారా. జై హో జగన్.